చంద్రబాబు ఎటువంటి హామీలు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా అమలు చేశాడనేటువంటి దాని మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 175 నియోజకవర్గాలలో ఈ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం పేరిట దానికి సంబంధించి కోవూరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చి ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ముందుగా పేరు పెట్టిన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రజల్లోకి వచ్చేటువంటి ధైర్యం లేక, తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా ప్రజల్లోకి వచ్చి మేము ఇచ్చామని చెప్పుకోలేక, చంద్రబాబు నాయుడు ప్రకటన కూడా ఈరోజు అస్తవ్యస్తంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎక్కడో తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని దానిలో చిలక పలుకులు పలికిపోయాడు. నాకు ఇవ్వాలనుంది కానీ ఇవ్వలేకపోతున్నాము, పరిస్థితులు అనుకూలించడం లేదు, ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలా, ఇవ్వలేదు కాబట్టి P4 తీసుకొచ్చాను, దాని ద్వారా 1500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పి గప్పాలు కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మేము అడిగేది, ఎన్నికలకు ముందు నువ్వు పదే చెప్పినటువంటి మాట, నేను సంపద పెంచుతాను, ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తాను, చెప్పినటువంటి హామీలన్నీ 100% ఈరోజు నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆడబిడ్డ అనేది 1500 లెక్కన ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 18,000, ఒక్కొక్క 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు మధ్య ఉన్నటువంటి మహిళకి ఇప్పటికీ 36,000 రూపాయలు బకాయి పడ్డావు. 3వ బడ్జెట్లో కూడా దాన్ని ఊసే లేకుండా చేసి, కాబట్టి నేట నిలవన మహిళలకు సంబంధించి ఓట్లు వేయించుకొని వాళ్ళకి వెన్నుపోటు పడవడం జరిగింది. రెండవది, నిరుద్యోగులకు సంబంధించి మాట్లాడాం. నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని. నిరుద్యోగ వృత్తి 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రకటనలో కానీ ఆయన ప్రసంగంలో కానీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. 2 సంవత్సరాల కాలం అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 లెక్కన 72,000 రూపాయలు నువ్వు బాకీ పడ్డావు. ఈ రోజు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే 16,347 డిఎస్సీ పోస్టులు ఇస్తానని చెప్పి ఈరోజు డిఎస్సీ పేరుతో మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ చేసి మెగా మోసం చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి అధికారులు చిలక పలుకులు పడుతున్నారు. మేము డిఎస్సీ మీద మిమ్మల్ని ఒక స్పష్టత అడుగుతున్నాము, దానికి మీరు సమాధానం చెప్పగలరా? 2012లో జీఓఎంఎస్ నెంబర్ 74 మీరు విడుదల చేశారు. దాని ప్రకారం 29 క్రీడలు ఉన్నాయి, 2% స్పోర్ట్స్ కోటా ఉంది. దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు పుట్టినటువంటిది ఏప్రిల్ 20, అంటే 4/20 చంద్రబాబు నాయుడు జన్మదినం. దానికి 3 రోజు ముందు 19వ తేదీ 2 జీవోలు ఇచ్చాడు. జీఓఎంఎస్ నెంబర్ 4 వచ్చి యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఇచ్చాడు. దాంట్లో 26 క్రీడల్ని 65కి పెంచాడు, 2% ఉన్నటువంటి కోటాను 3% పెంచాడు. దానిలో యోగా, తాడు లాగుడు పోటీలు, టగ్ ఆఫ్ వారు, వీటితో పాటు ప్యాకాట్. ఆయన ఇప్పుడు ప్యాకాట్కి బ్రిడ్జ్ గేమ్కి చాలా తేడా ఉంది. ఎర్రిమొహమా, ఎవడైనా చెప్పాల్సింది ప్యాకలతో ఆడేటువంటిదాన్ని ప్యాకాట్ అంటాం, అంతే తప్ప దానికి సపరేట్గా రెమ్మి అని లోపల బయట రకరకాలైన ఆటలు ఉండే, వాటిలో ఒక ఆట బ్రిడ్జ్ గేమ్. దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టి దొంగ అసోసియేషన్ సృష్టించి అక్కడ ఆ జీవో విడుదల చేశాడు 19వ తేదీ. దానితో పాటు ఇంకా దారుణం ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జీఓఎంఎస్ నెంబర్ 47 ఇచ్చాడు అదే రోజు 19/4/2025. దాంట్లో ఏం చెప్పాడు, ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ని అమెండ్ చేస్తూ వీళ్ళెవరూ కూడా పోటీ పరీక్షలో కూర్చోడానికి అవసరం లేదు, నేరుగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టుగా సర్టిఫికేట్ ఇస్తే చాలని. 3% పెంచావు, 26ని 65 చేసావు. 65 చేసిన తర్వాత వాళ్ళు పరీక్షలు లేకుండా పార్టిసిపేట్ చేసినట్టుగా దొంగ సర్టిఫికేట్లు తీసుకొస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కొట్టి ఈరోజు వాళ్ళని భ్రష్టు పట్టించారు. కాబట్టి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్నారు కాబట్టి ఈరోజు పాపం దగా చేశారు కాబట్టి అన్ని రకాల అన్ని విధాలా ఈరోజు నష్టపోయారు. చంద్రబాబు నాయుడు కుటుంబం మాత్రం బాగుపడింది. చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తున్నాడు, ఉద్యోగాలు రాలే, పరిశ్రమలు రాలే, కానీ 99 పైసలకు మాత్రం ₹1,00,00,000 చేసేటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఎకరా 99 పైసల లెక్కన అమ్ముకున్నాడు. దానివల్ల ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి మోసం చేశాడు. 3వది వచ్చి మహిళలకు నేను గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తాను సంవత్సరానికి అన్నాడు. ఒక్క సిలిండర్ కూడా ఇలా. తర్వాత నగదు బదిలీ చేస్తానన్నాడు. గ్యాస్ సిలిండర్లు ఆకాశానికి అంటున్నాయి. కానీ చంద్రబాబు ఒక్కసారి కొంతమందికి వేసి ఆ తర్వాత దాన్ని ఊసే లేకుండా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గ్యాస్ కొట్టి వెళ్ళిపోవడం. ఫ్రీ బస్ అన్నాడు. ఆడవాళ్ళ ఆగమన దగ్గర ఆగటంలే, బొమ్మల దగ్గర పోవడంలే. మీరు మిమ్మల్ని ఎక్కించుకోమండి అంటే ఆ స్టేజ్లో మేము ఎక్కించుకోము, ఇంకో స్టేజ్లో మమ్మల్ని దించండి అక్కడ మేము దించము. 16 కేటగిరీలు ఉంటే 5 కేటగిరీలకు మాత్రం ఇచ్చి చెడిపోయినటువంటి డొక్కు బస్సులు ఆడబెట్టి ఆ బస్సులు చెడిపాంగాలను మూలబెట్టి ఈరోజు పాపం మగవాళ్ళు బాధపడుతున్నారు, ప్రజా సంబంధ సౌకర్యం లేక ఆడవాళ్ళు బాధపడుతున్నారు. దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. 5వ దగ్గరికి వచ్చినప్పటికీ పాపం తల్లికి వందనం అని చెప్పి పెట్టాడు. ఆ తల్లికి వందనం పేరుతో కూడా 15,000 ఇస్తానన్నాడు. తర్వాత దాన్ని 13,000కి ఇచ్చి 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తానన్నాడు. 2,000 రూపాయలు ఊసేలేదు, ఇవ్వలేదు.
ఆ 13,000 కూడా ఒకరికి 7,500 వేసాడు, ఒకరికి 6,000 వేసారు, ఒకరికి 9,000 వేసారు. మీకు త్వరలో పడతాయన్నారు. వాళ్ళందరూ పాపం ఈరోజు ఆ కాగితాలు తీసుకొని ఆ మెసేజ్లు తీసుకొని సచివాలయాల చుట్టూ తిరగడం తప్ప ఉపయోగం లేకుండా పోయింది. దాంట్లో కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం కోత పెట్టాడు. 4వది అన్నదాత సుఖీభవ. ఏం మాట్లాడాడు చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కల్పిస్తానన్నాడు, నేను నేరుగా 20,000 ఇస్తానన్నాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు 12,500 లెక్క 4 విడతల్లో 50,000 ఇస్తానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది కాబట్టి 12,500 13,500 పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి 50,000 ఇస్తానని 67,500 ఇచ్చాడు. నువ్వేం చేసావు? ఆ డబ్బుతో కలిపి దాదాపుగా 7 లక్షల మంది కోత పెట్టి నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశా. 54 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి చివరి విడతలో రైతు భరోసా ఇస్తే నీ దగ్గరికి వచ్చేటప్పటికి 7 లక్షల మందిని కోతేసి 47 లక్షల మందికి ఇస్తా. వాళ్ళకు కూడా సరిగ్గా చేరకుండా అనేక రకాలైనటువంటి దారుణాలకు ఇబ్బందులు తెచ్చారు. ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు అనేటువంటి వాడు యూరియా కోసం రోడ్డెక్కినటువంటి సందర్భం ఉందా? ఒక్కసారి నేను అడుగుతున్నాను. ఈరోజు ఎక్కడ వెళ్ళినా సరే, కోవూరు నియోజకవర్గం కానీ సర్వేపల్లి నియోజకవర్గం కానీ 2వ పంటకు మీరు ఎక్కడైతే నీరు ఇచ్చారో మీరు ఏం చెప్తున్నారు? మేము యాప్ ద్వారానే ఇస్తామని చెప్తున్నారు జేడీ గారు. మేము నేరుగా ఇవ్వలేమని. ఆ యాప్ పనిచేయటం లేదు. ఆ యాప్ ద్వారా 2 కట్టలు ఇస్తానంటున్నాడు. ఇటు 2 కట్టలు చాలక ఆ యాప్ పనిచేయక పొద్దుటి నుంచి సాయంకాలం దాకా పడికాపులు కాచి ఈరోజు పాపం ఆ సొసైటీ కార్యాలయాల ముందు ఈరోజు వాళ్ళ ధర్నాకి తిరిగేటువంటి పరిస్థితి అయితే రైతు లేదు, యూరియా లేదు, రైతు భరోసా అన్నదాత సుఖీభావ లేదు. వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. ఈరోజు ఉచిత పంటల బీమాకు మంగళం పడావు. ధరలకు సంబంధించిన ధరల స్థిరీకరణ నిధి లేదు కాబట్టి రైతులు దళారులు పాపం అమ్ముడుపోతున్నారు. రైతులు పండించినటువంటి ధాన్యం ఈరోజు పొగాకు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, వరి కానీ, దానితో పాటు ఈరోజు అరటి కానీ, మామిడి కానీ, శనగ కానీ ఏదైనా సరే వాళ్ళు అడిగినటువంటి రేటుకి దారిపోయడానికి కారణం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాడు. సీఎం యాప్ పెట్టాడు, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. అంటే ఏ రోజైనా సరే మార్కెట్లో కనీస మద్దతు ధర కన్నా రేటు తగ్గితే ఆ రోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ మార్కెట్ కానీ నేరుగా కొనేటువంటి సౌకర్యం కల్పించాడు. ఈరోజు నీ పాలన ఏ విధంగా ఉంది? వాళ్ళకి సంబంధించి దళారులు దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దేనికి గిట్టుబాటు ధర లేకుండా పోయింది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ యూరియా తింటే క్యాన్సర్ వస్తుంది, నేను అసలు వరి తిన్నాను కాబట్టి నువ్వు తినకపోవచ్చు, నువ్వు కోటీశ్వరుడు కాబట్టి నువ్వు బంగారు పలుకులు కూడా తినేటువంటి అవకాశం ఉంది నీకు. కానీ పేదవాడు పండించేటువంటి వరి మీద, పేదవాడు తినేటువంటి వరికి సంబంధించి నీ ఇష్ట ప్రకారం నువ్వు మాట్లాడి వాడి దిగుబడి తగ్గిపోయి వాళ్ళకి యూరియా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర కొనుగోలు చేయకుండా నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి రైతు ద్రోహిగా చంద్రబాబు మిగిలిపోయాడు లేదా ఒకసారి ఆలోచించేయండి. చంద్రబాబు ఏ రోజు అధికారంలో ఉన్నా సరే రైతు కరిష్టము. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించి బీసీలకు ఏం చెప్పావు? నువ్వు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నావు. ఎక్కడికైనా పెన్షన్ ఇచ్చావా? వితంతువులకు పెన్షన్ ఇచ్చావా? నువ్వు వచ్చిన తర్వాత ఒక కొత్త పెన్షన్ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో 3 నెలల కొత్త పెన్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు కొత్త పెన్షన్ ఇచ్చాడు. మేమందరం ఆ రోజు నేను కానీ ప్రసన్న కానీ కొత్త పెన్షన్ తీసుకుని వెళ్ళి పంచేవాళ్ళం. ఈ రోజు ఏందయ్యా, వాడు ముందు రాగానే తెలుగుదేశం వాడు వాడింట్లో పెన్షన్ తీసుకుంటాడు, మరి మిగతా వాడికి పెన్షన్ ఇవ్వడానికి పోతాడు. ఆ పెన్షన్ తీసుకుని వాడు గౌరవప్రదమైన ఏమంటున్నాడు? అయ్యా ఇటు పిక్ పాకెట్ కాడు వస్తున్నాడు, పెన్షన్ ఇచ్చుకొని తెలుగుదేశం పార్టీ అండ వేసుకొని ఇతని దగ్గర తీసుకునే బదులు గమ్ముగా ఉండడం మేలు, నేను ఇంట్లో లేనని చెప్పని ఆడవాళ్ళకి చెప్తున్నారు. ఆడవాళ్ళు వచ్చి మాకు పెన్షన్ లేకపోయిన పర్లేదు దరిద్రం వాళ్ళ దగ్గర యాడ్ తీసుకునేమని చెప్పి ప్రతి నెల మీరు చేసేది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెన్షన్ తప్ప మీరు ఏదన్నా ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఇచ్చేటువంటి ధైర్యం ఉందా? కాబట్టి మరలా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ రోజు ఏదో ఒకటి ఇచ్చి జనాలు ఏదో ఒక విధంగా మభ్యపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. కాబట్టి నువ్వు కార్మికులను మోసం చేసావు, కర్షకులను మోసం చేసావు, యువతను మోసం చేసావు, నిరుద్యోగులు మోసం చేసావు, విద్యార్థులను మోసం చేసావు, ఎస్సీలను మోసం చేసావు, ఎస్టీలను మోసం చేసావు, బీసీలను మోసం చేసావు, మైనారిటీలను మోసం చేసావు. అన్ని వర్గాలను మోసం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు మేము వచ్చాం. కాబట్టి రోడ్ల మీద ఈరోజు విశేషంగా ప్రజలు కానీ సాధారణమైనటువంటి పౌరులు వచ్చి మద్దతు తెలుపుతున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి మోసాలు బట్టబయలయ్యాయి. కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది, చంద్రబాబు పాలన ఇంకా బాగుంటుందని చెప్పుకున్నాము. ఈరోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు మమ్మల్ని అందరినీ నమ్మించి వంచి ఓట్లు వేసుకొని దగా చేశాడనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చాడు. నేను అడుగుతున్న కొంతమంది కొన్ని రకాలైనటువంటి మాటలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీకు తెలిసే మీరు తెలుసుకుంటే ఈ రోజు 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండేవాడు. ఇక్కడ ఎవడ కనపడేవాడు కాదు. తెలుగుదేశం పార్టీ అనేవాడు గమ్మం దాటి బయటకు వచ్చేవాడు కాదు. ఈరోజు 2 సంవత్సరాలే ఈరోజు ప్రసన్న బూత్ లెవెల్ ఏజెంట్ మీటింగ్ పెడితే అక్కడ కళ్యాణ మండపంలో వర్షం వస్తున్నా సరే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలంటే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాబట్టి మీకు మాకు వేరు, మా సంస్కృతి వేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారసత్వం
జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసేటువంటి పనులు ఏదన్నా ఉంటే అవినీతి, అరాచకాలు, అబద్ధాలు, అకృత్యాలు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారు. కాబట్టి తప్పనిసరిగా నేను మరలా చెప్తున్నా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రసన్న గతంలో ఆయన సాధించినటువంటి మెజారిటీ కన్నా రికార్డు బ్రేక్ చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ కూడా చరిత్రలో రానటువంటి రికార్డు మెజార్టీని ఈరోజు దక్కించుకోబోతున్నాడు. కాబట్టి ప్రజలు అన్ని గమనించారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట, ప్రసన్న వెంట ఈరోజు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించి దీనికి సంబంధించి ఈరోజు ర్యాలీగా వస్తే ఈరోజు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నటువంటి ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి విశేషంగా పాల్గొన్నటువంటి స్థానిక నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు.